19 మంది ప్రాణాలు అకారణంగా తీసినటువంటి ఆ క్రూరుడు తాగే ఉన్నాడా? దీని వెనక ఆ బస్సు డ్రైవర్ల వైఫల్యం కూడా ఉందా? అసలు ఇంత దారుణానికి గల కారణాలు ఇవేనా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్. శుక్రవారం అర్ధరాత్రి 2:45 3:30 మధ్య ప్రాంతంలో కర్నూలు చిన్న టేకూరు పరిసర ప్రాంతాల్లో హైవేలోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి అందులో సుమారు 19 మంది మరణించారు, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ బస్సుకి ఇద్దరు డ్రైవర్లు కూడా తప్పించుకుని పారిపోయారు. ఒకరు పోలీసుల అదుపులో ఉన్నారు, ఇంకొకరు పరారీలో ఉన్నారు అనేటువంటి విషయాలను మనం నిన్నటి నుంచి వింటూనే ఉన్నాం సోషల్ మీడియాలో. అయితే అసలు ఈ ప్రమాదం మొత్తానికి కారణమైనటువంటి వ్యక్తి శివశంకర్. మరి ఈ శివశంకర్ అర్ధరాత్రి 2:30కు ఏం చేస్తున్నాడు హైవే మీద? అసలు అతను నార్మల్గా ఉన్నాడా, మద్యం సేవించి ఉన్నాడా అనేటువంటి విజువల్స్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి మీకు కనిపిస్తున్నటువంటి విజువల్స్లో చూస్తే ఈ శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఓ పెట్రోల్ బంకులోకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంకు సిబ్బందిని నిద్రలేపగా వాళ్ళు ఎంతసేపటికి రాకపోవడంతో బండిని కోపంతో దురుసుగా తిప్పి అక్కడే అతని నడక కానీ లేదంటే బండితోలి విధానం కానీ మనం చూసుకుంటే కనుక అతను క్లియర్ కట్గా మద్యం సేవించి ఉన్నాడు అని తెలుస్తుంది. అంటే ఇతను మద్యం సేవించే ఈ బస్సు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ బస్సులో ఉన్నటువంటి 19 మంది చావుకి 21 మంది తీవ్రంగా గాయపడడానికి గల కారణం ఈ శివశంకర్ అనేటువంటి వ్యక్తి అని మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. మనం చూసుకుంటే నిన్నటి నుంచి ఈ కావేరీ ట్రావెల్స్ బస్సుకి ఇదేంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు, లేదంటే దీనికి ఇన్సూరెన్స్ లేదు అని వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా అబద్ధం అని తెలుస్తుంది. దీనికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది, అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంది, కానీ దానికి కేవలం పర్మిట్ మాత్రమే లేదు. మరి ఈ పర్మిట్ లేని దాని మీద ఈ ఫిట్నెస్ లేదు, ఈ ఇన్సూరెన్స్ లేదు అని అబద్ధపు ప్రచారం చేసింది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రాజకీయ విపక్ష పార్టీ అని కూడా మనకి ఇప్పుడిప్పుడే వార్తలు బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ ఇందులో ఈ చనిపోయిన 19 మందిలో కూడా ఒక కుటుంబం వెంజమూరు మండలానికి చెందినటువంటి రమేష్, అలాగే అతని భార్య అనూష, వాళ్ళిద్దరు పిల్లలు, బాబుకి 10 సంవత్సరాలు, పాపకి 8 సంవత్సరాలు, అలాగే మరొకరు తండ్రి కొడుకులు. వాళ్ళు బెంగళూరు నుంచి దీపావళికి హైదరాబాద్కి వచ్చారు. మరలా తిరిగి వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగి ఇద్దరు ప్రమాదంలో చనిపోయారు. అలాగే మరొకరు ఈ మియాపూర్లో బస్సు మిస్ అయ్యి వెంబడించి మరీ ఆ బస్సుని పట్టుకుని ఆ బస్సు ఎక్కారు. అయితే ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతను ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అలాగే మరొక తల్లి కూతురు. అయితే ఈ తల్లి కూతురులో తల్లి చనిపోయింది, కూతురు మాత్రం బయటపడింది. అయితే ఇక్కడ ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ప్రయాణికులు బయటపడ్డటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటి? మేము ప్రమాదంలో ఇలా బస్సులో నిద్రపోతూ ఉండగా ఒక్కసారిగా మొత్తం పొగంతా బస్ అంతా కమ్ముకుపోయింది, క్షణాల్లో ఏం జరుగుతుందో తెలియలేదు. అయితే రాళ్లతో అద్దాలు బద్దలు కొట్టి మమ్మల్ని బయటికి తీశారు కొంతమంది స్థానికులు అని చెప్పేసి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నటువంటి విషయాలు. మరి అందులో ఉన్నటువంటి ప్రయాణికుల్ని బయటికి తీసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. చాలామంది కూడా మ్యాక్సిమం ఫోన్లు పట్టుకుని వీడియోలు తీయడం, లేదంటే అక్కడే నుంచుని ఆ చోద్యం చూడడం, ఇలా చేశారు తప్పితే మ్యాక్సిమం అతి తక్కువ మందే స్పందించి ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి మ్యాక్సిమం తక్కువ మందే ప్రయత్నించారు అని కూడా వాళ్ళు చెబుతున్నారు. అలాగే మనం చూసుకుంటే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ సుమారు 200 మీటర్లు ఈ బైక్ తగిలిన తర్వాత, యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఢీ కొట్టిన తర్వాత సుమారు 200 మీటర్లు బస్సుని అలాగే నడుపుకుంటూ వెళ్ళాడంట. ఒకవేళ మేబీ బైక్ వచ్చి ఆ బస్సుకు తగలగానే వెంటనే బస్సు ఆపి ఏం జరిగింది ఏంటి అని చూసుంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రమాదం జరిగేది కాదేమో. మేబీ ఖచ్చితంగా ఇందులో 100% డ్రైవర్దే తప్పని నేనైతే అంటాను. ఎందుకంటే సుమారు 200 మీటర్లు అంటే మామూలు విషయం కాదు. మరి 200 మీటర్లు ఆ బైక్ని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళడం వల్ల అక్కడ మంటలు చెలరేగి దానిలోంచి వచ్చేటువంటి కెమికల్ రియాక్షన్ జరిగి ఈ బస్సులో మంటలు వ్యాపించడానికి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. మేబీ ఆ బైకు బస్సుకు తగిలిన వెంటనే ఆపి ఏమైంది ఏంటి అని చూసి వెంటనే ప్రయాణికుల్ని మేబీ ఒకవేళ నిజంగా మంటలు చెలరేగి ఈ బైక్ వల్ల ఏదైనా మంటలు చెలరేగి ఉంటే వెంటనే వాళ్ళని దించేసి ఉంటే ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదేమో అకారణంగా.
నిద్రలోనే సజీవ దహనం అయ్యేవాళ్ళు కాదేమో. అయితే దీని మీద ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ప్రధానమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రమాదం జరగడం హృదయ విదారక ఘటన. దీని మీద ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధాకరం అని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కానీ దీనిలో పూర్తి తప్పు ఈ బైకర్దే అని చెప్పుకోవచ్చు రకంగా, ఈ బైకర్ శివశంకర్దే అని. అసలు ఆ శివశంకర్ అనేటువంటి వ్యక్తి అర్ధరాత్రి 2:30కి ఏం పని అండి హైవే మీద? తాగేసి ఇంట్లో ఉండొచ్చు కదా. అది కూడా అతను రోజువారీ కూలి, ఆ పక్కనే ఉన్నటువంటి ఏదో గ్రానైట్ దానిలోకి వెళ్తాడంట, గ్రానైట్ వర్క్ చేసుకుంటూ ఉంటాడంట. మరి అలాంటి వ్యక్తి అర్ధరాత్రి మద్యం సేవించి రోడ్డు మీదకు వచ్చి సుమారు 19 మంది సజీవ దహనం అవ్వడానికి, ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం అయ్యాడు. ఇప్పటికే మనం చూసుకుంటే అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలోనూ ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రతి ఒక్క బస్సును చెక్ చేసి వాటికి ఫిట్నెస్లు, సర్టిఫికేట్స్లు అండ్ పేపర్ వర్క్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, బండి కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి విషయాలను కూడా చూస్తున్నారు. అయితే ఇప్పటికే సుమారు ఈరోజు ఉదయం నుంచే 30 బస్సులు సీజ్ చేసినట్టు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు. ఏదన్నా ప్రమాదం జరిగితే తప్ప కళ్ళు తెరుచుకోరేమో వీళ్ళు. ఇదే అప్రమత్తంగా ఉండేటువంటి తనం ముందే ఉండుంటే కనుక ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదేమో. మేబీ డ్రైవర్లకు కూడా ఏదో 25-30 సంవత్సరాలు దాటంగానే వాళ్ళకి హెవీ లైసెన్సులు ఏదో 2-3 ట్రాక్టర్లు 2 లారీలు తోలంగానే తీసుకువెళ్ళి ఒక 30-40 మంది ప్రాణాలను తీసుకువెళ్ళి వాళ్ళ చేతుల్లో ఎలా పెడతారు? వాళ్ళకి లైసెన్సు ఉందా లేదా అనేది కాదు, వాళ్ళకి అసలు ఒకవేళ ప్రమాదం ఏదన్నా జరిగితే దానికి ఎలా స్పందించాలి, దాని మీద ఎలా రియాక్ట్ అవ్వాలి, తద్వారా ప్రయాణికులకు ఎలాంటి సూచనలు ఇవ్వాలి, వాళ్ళ ప్రాణాలను ఏ విధంగా కాపాడాలి అనేటువంటి ముందు ట్రైనింగ్ ఇస్తే కనుక ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రాణాలు పోకుండా ఉంటాయి అనేది నా అభిప్రాయం. ఏది ఏమైనా కానీ ఇందులో ఓ పక్క బైకర్ శివశంకర్ తప్పు ఉంది, ఇటు డ్రైవర్ల తప్పు ఉంది, అటు ట్రావెల్స్ వాళ్ళ తప్పు ఉంది, ఇటు గవర్నమెంట్ తప్పు ఉంది. అందరూ కలిసి మూకుమ్మడిగా సుమారు 19 మందిని సజీవ దహనం చేశారు. ఏది ఏమైనా కానీ ప్రాణాలను అయితే తిరిగి వెనక్కి తీసుకురాలేం కానీ ఆ చనిపోయిన మృతుల కుటుంబాలకు, అలాగే గాయపడిన కుటుంబాలకు పిఎం రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు 2 లక్షలు, అలాగే గాయాల పాలైన వారికి 50 లక్షలు ఇస్తున్నారు, అలాగే ఇస్తాము అని ప్రధానమంత్రి గారు తెలియజేశారు. అలాగే ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ సపోర్ట్గా ఆ మృతుల కుటుంబాలకు, గాయాలు పడిన వారికి కూడా సపోర్ట్ ఇస్తామని కూడా వాళ్ళు కూడా తెలియజేశారు. ఏది ఏమైనా కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత వాళ్ళకి అండగా ఉంటాం అనే హామీలు ఇవ్వడం కంటే ముందు అసలు ప్రమాదాలు జరగకుండా ముందుగానే చూసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఆ ఇంట్లో భార్య చనిపోయింది అనుకోండి, ఆ పిల్లలకి తల్లిని తేలాం, ఆ భర్తకి భార్యను తేలాం, ఆ తల్లిదండ్రులకు కూతురుని తేలాం. లేదు తండ్రి ఆ ఇంటి పెద్ద చనిపోయాడు అనుకోండి, ఆ పిల్లలకి తండ్రిని, ఆ భార్యకి భర్తని, ఆ తల్లిదండ్రులకి వయసు మళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులకి కొడుకుని తేలేం కదా. లేదు చేతికొచ్చిన కొడుకు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తే ఒక అతను చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నాడు చూసారా, అలాంటి అతనే మేబీ చనిపోయి ఉంటే చేతికి అందించిన కొడుకు చనిపోయి ఆ తల్లిదండ్రులు పడేటువంటి కడుపు కోత ఎవరూ చెప్పలేం, వర్ణాతీతం. వాళ్ళు పూర్తిగా కన్నీటి పర్యంతం అయ్యేవాళ్ళు. మేబీ చిన్న చిన్న గాయాలతో బయటపడడం వల్ల వాళ్ళు దేవుడికి మొక్కుని ఉంటారు. మరి చిన్నప్పటి నుంచి అంత గారాభంగా పెంచుకున్నటువంటి వాళ్ళు, లేదంటే కంటికి రెప్పగా చూసుకుంటారు మమ్మల్ని వృద్ధాప్యంలో అని అనుకున్న వాళ్ళు, ఇలాంటి కొంతమంది నిర్లక్ష్యం వల్ల, కొంతమంది దురుసుతనం వల్ల, కొంతమంది అల్లరి వల్ల మద్యం సేవించి బైక్ తోలడం ఏంటండి? మద్యం సేవించి బైక్ తోలి అతను పోయాడు. సుమారు 19 మందిని పొట్టన పెట్టుకున్నాడు వృధాగా, చిన్న చిన్న పిల్లలతో సహా. మరి ఈ ఘటన మీద మీకేమనిపిస్తుంది? ఇందులో పూర్తిగా తప్పెవరదంటారు? నేను చేయాల్సినటువంటి విశ్లేషణ నేను చేశాను, కానీ మీ అభిప్రాయం ఏంటనేది నాకు ముఖ్యం. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్. థ్యాంక్ యూ.